వెల్కమ్ టు మై ఛానల్ విద్యాసాగర్ పార్టీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే భోజ్శాల ఇది హిందువులకే వర్తిస్తుందని, హిందువులకే చెందుతుందని చెప్పేసి ఆ తీర్పు సారాంశం. అయితే వివరాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు మనకి భోజరాజు నిర్మించినటువంటి భోజ్శాల అది హిందూ టెంపుల్. ఈ హిందూ టెంపుల్ పైన ఒక మసీదు నిర్మించి అక్కడ ముస్లింలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సో అది ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు ఏం చెప్తుందంటే అది ఆ భోజ్యశాల ఏదైతే ఉందో ఆ భోజ్యశాలను ఇప్పుడు ఏమంటామంటే మనం సరస్వతి దేవి టెంపుల్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో ఆ సరస్వతి దేవి టెంపుల్ మొత్తం అంతా కూడా హిందువులకే చెందుతుంది. అది హిందువులది మాత్రమే. ముస్లింలు వేరే చోట ప్లేస్ చూసుకుని మసీదు నిర్మించుకోండి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. ఇలాంటి వివాదాస్పదాలు చాలా ఉన్నాయనుకోండి. ఒకటేంటంటే గుడి ఉండి మసీదు ఉంటుంది. సో ఒకటి మనకి కాశీలో ఒకటి అలాగుంది. నెక్స్ట్ వన్ మధుర కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి భోజ్శాల ఒకటి. సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మనకి సీతారాం గోయల్ అనేటువంటి ఒక కవి గారు మనకి 1950లో ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్. ఏంటండి హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అనేటువంటి బుక్లో ఏం రాశారంటే అసలు హిందూ దేవాలయాలకి ఏం జరిగింది, అవి ఎలా కూల్చబడ్డాయని చెప్పేసి ఈ బుక్లో రాశారనమాట. అంటే హిందూ దేవాలయాలు 11వ శతాబ్దం మహమ్మదీయులు ఇక్కడ మనకి రాజ్య పరిపాలన చేసినట్టు ఇండియన్ రూలింగ్ చేసినప్పటి నుంచి 40,000 ఆలయాలు మొత్తం ధ్వంసమయ్యాయి. ఆ ధ్వంసమైన వాటితో పాటుగా ఒక 2,000 అంటే సుమారు 2,000 ఆలయాలు ఎలా మార్చబడ్డాయంటే మసీదుల కింద కన్వర్ట్ చేయబడ్డాయి అని చెప్పేసి ఈ బుక్లో రాసింది. సో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని ఆదేశించింది అక్కడ మసీదు ఉందా, దేవాలయం ఉందా, ఏదోటి తేల్చండి అని చెప్పేసి చెప్పింది. సో దాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని స్టడీ చేసి సుమారు 2,000 పేజీల రిపోర్ట్ని గౌరవనీయులైనటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టుకి సమర్పించింది. ఏమని ఉందండి దాంట్లో మ్యాక్సిమము ఇదంతా కూడా హిందూ దేవాలయమే, కిందంతా బేసులంతా కూడా హిందూ దేవాలయం ఉంది, పైన మాత్రమే ముస్లిం యొక్క ఈ డోమ్స్ అనేవి నిర్మించడం జరిగింది. సో పురాతన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ, అక్కడ లభించినటువంటి వినాయక విగ్రహాలు, లేకపోతే సరస్వతీదేవి విగ్రహం కానించండి, అక్కడ ఉన్నటువంటి శాసనాలు, అక్కడ ఉన్నటువంటి లిపిని, అక్కడ ఉన్నటువంటి స్టాట్యూస్ని వాటిని కూడా పరిశీలించినటువంటి ఆర్కియాలజీ సర్వీస్ ఆఫ్ ఇండియా ఫైనల్గా హైకోర్టు ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముందంటే అది హిందూ దేవాలయము పునాది మాత్రము హిందూ దేవాలయం ఉంది, పైన ఆ పునాది పైనుంచి మాత్రం అంతా కూడా ఏంటంటే ముస్లిం డోమ్ కట్టబడి ఉందని చెప్పేసి దాని సారాంశం. ఈ రిపోర్ట్ని స్టడీ చేసినటువంటి జస్టిస్ శుక్లా అండ్ అలోక అవాస్తా గారి యొక్క డివిజన్ బెంచ్ ఈ భోజ్పురి దేవాలయం అంతా కూడా హిందువులకే చెందుతుంది, అది హిందువుల యొక్క హక్కు. సో ముస్లింలు వేరొక ప్రాంతంలో మీరు మసీదు కట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.